ఇల్లీగల్ శాండింగ్ జరుగుతుంది కదా, జరుగుతుండేటప్పుడు నువ్వు ఫోన్ చేసి అధికారిని బెదిరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆ అధికారి నోటుకుండానే అంటున్నాడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాకేం తెలుసండి మీరు వెళ్ళండి అంటున్నాడు అతను. లేదా దాని అర్థం నువ్వు ఫోన్ చేసావు కదా, ఫోన్ చేసినప్పుడు ఆ ఇల్లీగల్తో నీకు సంబంధం లేదని నువ్వు ఎట్ట చెప్తావు? దానికి పరాకాష్ట ఏంటంటే ఆ మైనింగ్కి సంబంధించి పొలాలకు పోయే దారులు ఉన్నాయి, రైతులు వాటి ద్వారా పోతే ఫ్రీ శాండ్ తెచ్చుకుంటారని చెప్పి వాళ్ళు మేము సూచించినటువంటి దారిలోనే పోవాలా అని చెప్పి రైతులు పోయే దారులకు గండ్లు కొట్టారు. దీనికి ధైర్యం ఉంటే నువ్వు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నావు. కాబట్టి ఈ ర్యాంపులు కొట్టినటువంటి మాట వాస్తవమా, ఈ ట్రెంచ్ కొట్టినటువంటి మాట వాస్తవమా, నీవు ఇల్లీగల్ చేస్తుంటే అధికారులు పట్టుకున్నది అవాస్తవమా, పట్టుకున్నామని అధికారులు ప్రకటించడం అవాస్తవమా, వీటన్నిటికీ పరాకాష్ట ఏంటంటే నువ్వు ఆ అధికారిని బెదిరించడం అవాస్తవమా, ఏదో అవాస్తవమా చెప్పాలి. ఇరిగేషన్ వర్క్లు ఏ విధంగా దోచుకున్నాడు, గ్రావెల్ ఏ విధంగా కొల్లగొట్టాడు, మట్టి ఏ విధంగా మాయమైపోతుంది, బూడిద ఏ విధంగా తరలిపోతుంది, అనాథరైజ్డ్ బెల్ట్ షాపులు బార్లు ఏ విధంగా వెలిసినాయి, వీటన్నిటిల్లో అనేక సందర్భాల్లో చెప్పినా నేను. సోమిరెడ్డి ఈ రోజు వెళ్ళినా ఇప్పుడు వెళ్ళినా మీరు నేను చూపించినటువంటి ఆ స్పాట్కి అక్కడ అనాథరైజ్డ్ బార్ ఉందా లేదా తెలుస్తుంది. అంటే ఎక్సైజ్ శాఖ వదిలేసింది అంటే వాళ్ళు పోవడానికి అక్కడ భయపడుతున్నాడు. మీరు ఎవరు అసలు ఇక్కడికి రావడానికి, మీరు ఎవరు మాట్లాడడానికి, కోడి పందాలు వేసినా, ప్యాక్ ఆట ఆడినా, డైమండ్ డబ్బా ఆడినా మీరు ఎవరు పట్టుకోవడానికి? సరే పోలీసులు అయితే నేను చెప్పినట్టుగా వాళ్ళు పచ్చ చొక్కాలు వేసుకొని తిరగడం మొదలుపెట్టేశారు, అయిపోయింది ఆయనతో పాటు మామూలుగా. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఈరోజు నేను అడిగేది, ఈ శాండ్ మైనింగ్కి సంబంధించి ఏమి సమాధానం చెప్తావు, ఈ గ్రావెల్ గుంటల గురించి ఏమి సమాధానం చెప్తావు, తరలిస్తున్నటువంటి బూడిద నేను మొదటి నుంచి చెప్తున్నా 16 బల్కర్లు రోజుకి నెలకి ₹1,00,000 లెక్కన 16 లక్షల రూపాయలు, 20 లక్షలకు సెట్ చేశాడు. 4 బల్కర్లు ఇంకా దొరకలేదు అన్నాడు, బహుశా దొరికేమో తెలియదు ఇప్పుడు. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మట్టి, ఎక్కడ పడితే అక్కడ అనాథరైజ్డ్ బార్లు, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, ఇష్ట ప్రకారం బెల్ట్ షాప్కి నీకు సంబంధించినటువంటి కప్పం కట్టేసిపోతే 15,000 రూపాయలు ఇచ్చేస్తే బెల్ట్ షాప్ ఓపెన్ చేసుకోవచ్చు. చంద్రమోహన్ రెడ్డిని వదిలిపెట్టాం. ఈరోజు అవినీతి చేసినటువంటి వాళ్ళు మొత్తం అదంతా తయారు చేసి పెట్టుకున్నాం, రికార్డ్ అంతా నీలాగా ఆడ జరిగింది ఏడు జరిగిందని చెప్పి ఆధారం లేనటువంటి కేసులు కాదు, ఆధారాలతో సహా, లారీ నెంబర్లతో సహా, జేసీబీలతో సహా, అయితే ఏ రోజైతే టెండర్ డేట్ ఉందో టెండర్ డేట్కి ముందు చేసినటువంటి పనులతో సహా, మీరు బిల్లు చేసినటువంటి వాటితో సహా మీకు ఉద్యోగం పోతుంది, దానితో పాటు జైళ్ళకి పోతారు. ఎవడైతే అక్రమ మైనింగ్కి పాల్పడ్డాడో మీరు అనుకుంటున్నారేమో దాచి పెడతామని, గంట లోపల బుర్రకథ చెప్పినట్టు చెప్తాడు చంద్రమోహన్ రెడ్డి కొడుకు ఇచ్చినటువంటి దగ్గర నుంచి ఎక్కడ మారినాయి చేతులు అన్ని విషయాలు బుర్రకథ చెప్పినట్టు చెప్తారు. ఇప్పుడే సిద్ధంగా ఉన్నారయ్యా మా మీదకి రాబాకండి మేము చెప్తాం జరిగిందని చెప్పి దగ్గరికి వచ్చున్నారు. కాబట్టి పెనాల్టీతో సహా మీ ఆస్తులు జప్తు చేస్తాం తప్ప, జప్తు చేయించి ప్రభుత్వానికి రావాల్సినటువంటి సొమ్ము కట్టిస్తాం తప్ప ఎవరిని విడిచిపెట్టేది ఉండదు.